అందరికీ నమస్కారం. దాశరథి శతకంలోని తర్వాతి పద్యము మీ అందరి కోసము. చక్కెరలప్పకున్ మిగుల జవ్వని కెంజిగురాకు మోవికిన్ జొక్కపు జుంటి తేనియకు జొక్కిలి చుంగనలేరుగాక నేదక్కట రామనామ మధురామృతమనుట కంటే సౌఖ్యమా తక్కిన మాధురీ మహిమ దాశరథి కరుణా పయోనిధి. భావం: ఓ శ్రీరామచంద్ర, ఈ మనుషులు తీయని పంచదార ముద్దలకు, యవ్వనంలోని సుందరి ఎర్రని చిగురాకు వంటి పెదవికి, అచ్చమైన జున్ను వంటి తేనెకు మత్తులో మునిగిపోతారు. ఇక మరెటూ చూడలేరు. కానీ ఈ రోజైనా తెలుసుకోండి అయ్యా, రామనామం అనే మధురామృతాన్ని రుచి చూడడం కన్నా మించిన మాధుర్య మహిమ మరొకటి లేదు. అంతకు మించిన సుఖము మరెక్కడా లభించదు. వ్యాఖ్య: రామనామ మహిమను, మాధుర్యాన్ని పరవశించి చెప్పారు కవి. మనిషి చక్కెర తీపికి, సంసారంలోని రుచికి, మధువుకు మత్తిల్లిపోతున్నారు. చొక్కిల్లేవాడు సోలిపోతాడు. త్రావిన వాని స్థితి ఇది. ఇక లోకం మర్చిపోతాడు. ఇక ఏ ఆలోచన ఉండదు. అగ్గిలో పడ్డని మిడతల, సాలెగూడిలో చిక్కిన పురుగుల, ఊబిలో పడ్డ మనిషిలా మత్తిలిన వాడు పాడైపోతాడు. రామనామ మాధుర్యం తెలిస్తే ఇక ఈ మాధుర్యం కన్నా గొప్పది లేదని భావిస్తాడు. ఆంజనేయునిలా, తులసీదాసులా, ప్రహ్లాదునిలా మారిపోతారు. మందార మకరంద మాధుర్యమున దేలు మధువంబు ఓపునే మదనములకు అని తాను ప్రచారం చేస్తాడు. కవి యోగి రామదాసు చేసినది ఇదే మరి.